వేదిక మీద ఉన్న దైవజనులు మరి డాక్టర్ నారాయణరావు గారికి అలాగే రాఫాయ్ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ చాలామంది కూడా సేవకులు ఉన్నారు. మరి మీకంటే నేను చాలా చిన్నవాడిని. కారణం ఏంటంటే ఎలాంటి ట్రైనింగ్ లేకుండానే ప్రభు పాదాల దగ్గర గడుపుతూ ప్రభు ఇచ్చినటువంటి మాటలే నాకు తెలియచేయటం, అది నేను మొదటగా నా ఆత్మీయ జీవితం అలవాటు చేసుకున్నటువంటి విషయం. కాబట్టి మరి సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యంపై మన మనసులను కేంద్రీకరించుదాం. 4 సువార్తికులలో 2 సువార్తికులు మాత్రమే ప్రియులారా ప్రభువారు ఆరోహణుడైనట్టుగా తెలియజేశారు. మార్కు సువార్తికుడు, లూకా సువార్తికుడు. కానీ మత్తయి సువార్తికుడు, యోహాను సువార్తికుడు మాత్రం యేసు ప్రభువారు పునరుద్ధుడైన తర్వాత ఆయన ఆరోహణమైనట్టుగా వారు తెలియచేయలేదు. కారణం ఏంటంటే మత్తయి సువార్తికుడు మొదటి నుంచి కూడా ఆయన చెప్పే మాట ఏంటంటే ఆయన ఇమ్మానుయేలు అన్నాడు. మత్తయి సువార్త 1:23 భాగంలో మనం గమనిస్తే దేవుడు ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థము అని అక్కడ రాయబడింది. మధ్యలో కూడా అనగా మత్తయి సువార్త 18:20 కూడా అక్కడ కూడా 2 లేక 3 నా నామమును ఎక్కడ కూడి ఉంటారో నేను వారి మధ్యన ఉంటాను అన్నాడు. ఆఖరిలో కూడా ముగింపులో కూడా మనం చదువుకున్నాం. 28:18 భాగం 20 భాగంలో కూడా మనం చదువుకున్నాం. సదాకాలము కూడా నేను మీతో నేను ఉంటాను అన్నాడు. 3 స్థలాల్లో కూడా మరి మనతో ఉన్నట్లుగా మత్తయి సువార్తికుడు చాలా స్పష్టంగా ఆయన రాశాడు. యోహాను సువార్తికుడు కూడా చక్కగా రాస్తాడు. అదేమిటంటే యోహాను సువార్త 1:14 భాగంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అనే విషయాన్ని యోహాను సువార్తికుడు రాస్తాడు. గత ఆదివారం మరి ఈస్టర్ సండేగా మనందరం కూడా దేవుని సన్నిధిలో మనందరం కూడా ఆరాధించాం. ఆయన నామాన్ని మనం ఎంతగానో ఘనపరిచాం. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ఆయన ఎందుకు తిరిగి లేచుట వలన జరిగిన కొన్ని విషయాలు బైబిల్లో మనం గమనించినట్లయితే మొదటిగా దేవుని యొక్క వాక్య భాగంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 6:4 ఒకసారి జ్ఞాపకం చేస్తారా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడేనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకోనట్లు చాలు. ఒకవేళ యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రిందట ఆయన గనక ఒకవేళ మన మధ్యన ఉన్నారనుకోండి, మన మధ్య ఉన్న నేను ఆయనలోనికి వెళ్ళలేను, ఆయన నాలోనికి రాలేడు. అంటే ఆయన శరీరధారిగా ఉన్న మనకి ఏమాత్రం ఉపయోగం లేదు. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ఆయన సమాధి నుండి తిరిగి లేచుట వలన, ఎందుకు ఆయన లేచాడంటే ఆయన లేచుట వలన మనము నూతన జీవం పొందిన వారమై అనే విషయాన్ని పౌలు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఒక మాట చెప్పాలి అంటే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి యోహాను సువార్త 12 ఒకసారి మనం వెళ్దామా? 19 ఒకసారి జ్ఞాపకం చేయండి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినది. యేసు ప్రభువారు శిలువ మరణానికి వెళ్ళక మునిపే ఇక్కడ గమనించండి, పరిశీలన అంటున్నారు ఇదిగో లోకమంతా కూడా ఆయన వెంట వెళ్ళిపోయింది. అలాంటి పరిస్థితులలో మనం అనుకుంటాం శిలువ అనవసరం అనుకుంటాం. కానీ 24 మనం వెళ్ళినట్లయితే గోధుమ గింజ భూముల్లో పడి చావకుండానే ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఒక మాట చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువుగా శరీరధారి లోకానికి వచ్చినప్పుడు దేవునికి ఒకే ఒక కుమారుడు ఉన్నాడు, అద్వితీయ కుమారుడు. కానీ ఆ ఒక్క కుమారుని యందు దేవునికి ఏమాత్రం కూడా సంతోషం లేదు.
ప్రియులారా, కాబట్టి దేవుడు ఇంకా అనేక కుమారులు కలిగి ఉండాలని ఆ గోధుమ గింజను ఏం చేస్తాడంటే చనిపోయినట్లుగా దేవుడు భూముల్లోనికి ఆయన పాడేస్తాడు, మరణించినట్లుగా పాడేస్తాడు. ఒక గోధుమ గింజ మీ దగ్గర ఉందనుకోండి, లేక ఒక వడ్ల గింజ ఉందనుకుందాం, దాని భూములు పాతి పెట్టామనుకోండి, కొన్ని దినాల కల్లా అనేకమైనటువంటి వడ్ల గింజలు వస్తాయి, బియ్యపు గింజలు వస్తాయి, గోధుమ గింజలు వస్తాయి. ప్రియదేని బిడ్డలారా, కనుక మరి యేసుక్రీస్తు సమాధి నుండి తిరిగి లేచుట వలన ఈ రోజున ఆయన జీవం ఆయనందు విశ్వసించిన వారందరిలోనికి వచ్చింది. మరలా మాట ఒకసారి జ్ఞాపకం చేయండి. 32 వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేయండి. యోహాను సువార్త 12:32లో నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందును. ఇంకొక మార్గం లేదండి. మనము కూడా ఎంత మేరకు సిలువను ఎరుగుదుమో అంత మేరకు మనము ఆత్మలను దేవుని వైపు మనము ఆకర్షించగలమని, ఇది ఒకటే మార్గం. దీని విషయంలోనే అపోస్తలుడైన పౌలు ఒక విలువైన మాట జ్ఞాపకం చేస్తాడు. ఫిలిప్పీ పత్రిక 3 9 వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేయండి. క్రీస్తును సంపాదించుకోను నిమిత్తం చదవండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తం, ఆయన శ్రమలలో పాలివాడగుటెట్టుదో ఎరుగు నిమిత్తం సమస్తమును నష్టపరుచుకొని వాటితో పెంటతో సమానముగా నేను ఎంచుకొనుచున్నాను. ఇదే విషయాన్ని యేసు ప్రభువారు యోహాను సువార్తలో 15 ప్రియదేని బిడ్డలారా 4 నుండి 6 వచ్చిన వరకు మనం గమనించినట్లయితే, ప్రియదేని బిడ్డలారా, నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉందును. చాలు, ఆపండి. నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉందును. నా యందు నిలిచిండు అనగా ఆయన సిలువ ఎత్తుకొనుట, ఆయన సిలువ ఎరుగుట, ఆయన సిలువను అనుభవపూర్వకంగా మనం ఎరుగుట. ప్రభునందు ప్రియులారా, నా యందు మీరు నిలిచి ఉండండి, నేను మీ యందును పునరుద్ధానం. మొదటి మాట ఏమో నా యందు నిలిచినుండి అనగా అది సిలువను గురించి మాట్లాడుతూ ఉంది. నేను మీ యందు నిలిచిందును అనగా అది పునరుద్ధానం గురించి మాట్లాడుతూ ఉంది. అదే రోమీయులకు రాసిన పత్రిక 6:5 ఒకసారి చూడండి. రోమా 6:5 మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యమైన వారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గల వారమైందుము. ఇదే ఇందాక మనం చదువుకున్న ఫిలిప్పీ పత్రికలో పౌలు చెప్తున్నటువంటి మాట. ఆయన పునరుద్ధానము యొక్క బలము ఎరుగు నిమిత్తమై నష్టము, మరణము, శ్రమ అనే 3 విషయాలు అక్కడ చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఒక వ్యక్తి క్రీస్తు కొరకు సాక్షిగా ఉండాలి అంటే, క్రీస్తు కొరకు జీవించాలి అంటే, క్రీస్తు కొరకు బ్రతకాలి అంటే ఆ వ్యక్తిలో ఖచ్చితంగా నూతన జీవం అనేది అవసరం. ఆ నూతన జీవం ఇవ్వటానికే యేసుక్రీస్తు మరణించి ఆయన తిరిగి లేచాడు. దేవునికి స్తోత్ర. ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేయను. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 15 20 వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేస్తారా? ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ప్రథమ ఫలముగా ఒక మొక్క వేస్తాం అనుకోండి, మొట్టమొదటిగా ఒక పువ్వు వచ్చి ఒక కాయ కాసింది అనుకోండి, అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఫ్యూచర్లో అనేక ఫలాలు ఇది ఇవ్వబోతుంది అని. దానినే ప్రథమ ఫలము అంటారు.
అంటే యేసుక్రీస్తు మృతులలో నుండి ప్రథమ ఫలంగా లేచాడు అంటే ఒక రోజున ఆయన కొరకు బ్రతికి ఆయన యందు విశ్వసించి ఆయన కొరకు చనిపోయిన వారందరూ కూడా యేసుక్రీస్తు లేచినట్లుగానే మనందరము కూడా లేస్తాం. కానీ నిరీక్షణ ఎవరికి లేదంటే దశలిక సంఘానికి ఆ నిరీక్షణ లేదని పౌలేమంటాడంటే, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము అని రాస్తాడు పౌలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి క్రీస్తు లేచాడు కాబట్టి ఒక రోజున మనం కూడా, అంటే మనకంటే ముందుగా ప్రభునందు నిద్రించిన వారు ఖచ్చితంగా ఒక దినాన్ని వారు లేస్తారు. మనం కూడా ప్రభు యొక్క రాకడ ఆలస్యం అయితే, ఒకవేళ మన దినాలు ముగించబడితే మనము కూడా ప్రథమ ఫలంగా క్రీస్తు లేచినట్లుగానే మనము కూడా లేస్తాము. అంతకంటే ఇంకా గొప్ప నిరీక్షణ ఏంటంటే, మనం మరణించకుండానే ఉన్న ఫలంగా ఆయనతో మనం కూడా ఏమవుతాము, మార్పు పొందుతాం. అలా మార్పు పొందాలి అంటే హానోకున్న విశ్వాసం మనకు ఉండాలి. హానోకు నడిచినట్లుగా మనం నడవాలి. దేవునికి స్తోత్ర. హానోకు కేవలం 365 సంవత్సరాలు జీవించాడు. ఆదాముకు పోల్చుకుంటే ఆదాము అయితే 930 సంవత్సరాలు, అంటే 3 రెట్లుగా ఆదాము జీవించాడు. కానీ ప్రియదేం బిడ్డలారా, ఆదాము 930 సంవత్సరాలు జీవించి చచ్చిపోయాడు. అదే హానోకు అయితే 365 దినాలు జీవించాడు. కానీ తన ఆచూకీ కనపడలేదు. తను నడుస్తూ దేవునితో నడుచుచు దేవుడు అతని తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయినని మనం చదువుతాం. ప్రభునందు ప్రియులారా, ఆయనతో నడిచే అనుభవం ఉందా? ఆయనతో నడవాలి అంటే నీలో నూతన జీవం అనేది ఉండాలి. ఆ నూతన జీవము నిన్ను ప్రార్థనలో ప్రోత్సహించాలి, ఉపవాసానికి ప్రోత్సహించాలి, ఆత్మల సంపాదనకు ప్రోత్సహించాలి, సాక్ష్యం కొరకు ప్రోత్సహించాలి. ఆ నూతన జీవమే అన్నిటిని కూడా ప్రోత్సహించేది ఆ నూతన జీవమే. అందుకని అక్కడ పౌలు అంటాడు, యేసును సంపాదించుకుని నిమిత్తం అంటాడు. మళ్ళా చదవండి, ఫిలిప్పీ 3:9 భాగంలో మాట అక్కడ రాయబడింది, క్రీస్తును సంపాదించుకుని నిమిత్తం. ఈరోజు నీ కూటానికి వచ్చాము. ఎందుకు వచ్చాము? చాలామంది కూటానికి 2 రకాలుగా వస్తారు. ఒకరు వారి కలిగిన దానిని ఇవ్వటానికి వస్తారు, కొందరు ప్రేక్షకులుగా వస్తారు, చూడడానికి వస్తారు, ఏదో కాలయాపన చేయడానికి వస్తారు. ఆ 2-3 గంటలు గడిపేసేసి చక్కగా వెళ్ళిపోతారు. ప్రేక్షకులుగా వచ్చేవారు కూటానికి వారు భారం, సేవకుడికి వారు భారం. దేవుని బిడ్డ, నీలో నూతన జీవం కలిగి ఉన్నట్లయితే నువ్వెప్పుడు కూడా ప్రేక్షకులుగా రావు. కానీ నువ్వు ఎలాగొస్తావంటే అది కూడా బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. 1 కొరింథీ 14:26 భాగంలో రాయబడి ఉంది, మీ సహోదరులారా, చదవండి, మీరు కూడి వచ్చినప్పుడు ఒక కీర్తన పాడవాలని ఉన్నాడు, బోధింపాలని ఉన్నాడు, సరే, సమస్తమును క్షమాభివృద్ధి కలుగుటకాయ జరగనియండి. నువ్వు ఏదైనా ఇవ్వాలనుకుంటే అది సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలి. నువ్వు ఒక పాట పాడినా, ఆరాధన చేసినా, హెచ్చరిక చేసినా, బోధించినా, సాక్ష్యం ఇచ్చినా, దేవుని బిడ్డలారా, అది సంఘానికి క్షేమాభివృద్ధి కలిగే విధానములుంటేనే నువ్వు లేచి మాట్లాడాలి. లేదంటే మౌనంగా ఉండటం అంతకంటే వేరేట్లేదు. దేవుని బిడ్డలారా, కాబట్టి మీరు కూడి వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, వచ్చిన వెంటనే పాటలు, ప్రార్థన, వాక్యం, ఆరాధన, ఒక్కొక్కరు అంటే ఇదన్నిటిని కలిపి మనం ఏం చేస్తున్నామంటే సంఘాన్ని నిర్మిస్తున్నాం. దేవుని యొక్క శరీరాన్ని మనం కడుతున్నాం. ప్రభునందు ప్రియులారా, ఒక్కటే శరీరం,
అది లోదుననే కావచ్చు, బాప్టిస్టే కావచ్చు, ఫెలోషిపే కావచ్చు, పెంతెకోస్తే కావచ్చు. ఎఫెసీ పత్రిక 4:4 భాగంలో ఏం చెప్తుందో ఒకసారి చూడండి. శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. చూసారా ఎంత స్పష్టంగా రాయబడింది. శరీరము ఒకటే. ప్రభునందు ప్రియులారా, అనేక శరీరాలులే. రోమన్ క్యాథలిక్ మాత్రమే డిఫరెంట్, కానీ మిగిలినవన్నీ కూడా శరీరము ఒక్కటే. అంటే ఈ శరీరానికి మనం క్షమాభివృద్ధి కలగ చేయాలి. ఈ శరీరము క్షమాభివృద్ధి కలుగునట్లుగా దేవుని దగ్గర మనము పొందుకోవాలి. మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు కీర్తన, ఒకడు హెచ్చరిక, ఒకడు బోధని మనం చదువుతున్నాం కదా. అంటే ప్రభు దగ్గర దాన్ని మనం పొందుకొని మనం తీసుకువచ్చినప్పుడు సంఘం అలా అలా ఆత్మలో హెచ్చిపోతూ ఉంటుంది, ఆత్మలో ఎదుగుతూ ఉంటుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి శరీరం ఒక్కటి అనే విషయాన్ని మనం ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి నూతన జీవం ఇవ్వటానికి యేసుక్రీస్తు తిరిగి లేచాడని స్పష్టంగా వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రథమ ఫలముగా భవిష్యత్తులో అనేక మంది మృతులైనటువంటి వారు లేస్తారు అనే విషయాన్ని బట్టి ప్రభు ప్రథమముగా ఆయన మృతుల నుంచి లేచినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, యోహాను సువార్తలో ఒకసారి మనం ఈ భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి మాట చదవండి. యోహాను సువార్త 20:17 రండి. నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకునేవాడు. పునరుత్థాన దినాన్ని చాలా మంది ఏం చేస్తారో తెలుసా? స్త్రీలు శనివారం సబ్బాతు దినాన్ని, విశ్రాంతి దినాన్ని కొంతమంది సుగంధ ద్రవ్యములు వారు కొన్నారు. యూదులు మర్యాద ప్రకారం యూదుల యొక్క సంప్రదాయం ఏంటంటే, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు చాలా కాస్ట్లీ విలువైనటువంటి అత్తారుతో ఆ వ్యక్తి యొక్క శరీరాన్ని పోస్తారు. యూదుల యొక్క ఆనవాయితీ అది. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ యేసు ప్రభు వారు చాలా సందర్భాలలో ఆయన చెప్పిన విషయం ఏమిటంటే, ఒకసారి మార్కు సువార్త 9 రండి. 31 ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? కొంచెం స్పీడ్గా రండి, చదవాలి. అప్పగింపబడును, చంపెదరు, చంపబడిన 3వ దినమున ఆయన లేచునని. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఎప్పుడు ఆయన మరణం గురించి మాట్లాడినా పునరుత్థానమును గురించి ఆయన మాట్లాడకుండా ఉండలేదండి. అందుకనే హెబ్రీ పత్రిక 12:2 భాగంలో మనం గమనిస్తే, ఆయన సిలువను తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకైన అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి. కారణం ఏంటో తెలుసా? పునరుత్థానమును బట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రికలో 11:35 కూడా ఒకసారి గమనించి జ్ఞాపకం చేసుకుందామా? స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానమును పొందగోరి విడుదల పొందనల్లక యాతన పెట్టబడిరి. ఎంత విలువైన మాట! ఒకసారి మాట మీరు ఆలోచించండి. పాత నిబంధన భక్తులందరూ కూడా వారు హతసాక్షులు అవుతారు. తమ జీవితాలు, తమ శరీరాలు త్యాగం చేయడానికి, తమ ఆస్తుపాస్తులు త్యాగం చేయడానికి గల కారణం ఏంటంటే, పునరుత్థానమును పొందగోరి విడుదల పొందనల్లక యాతన పెట్టబడిరి. దానికి కారణం ఏంటంటే, వారు పునరుత్థానమును దృష్టిలో పెట్టుకున్నారు. యేసు ప్రభు వారు చాలా సందర్భాలలో ఆయన మరణం గురించి మాట్లాడిన ప్రతిసారి పునరుత్థానం గురించి మాట్లాడకుండా ఆయన ఉండలేదు. మార్కు సువార్త 10 కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తారా? 33 భాగంలో 10:33 చదవాలి. చదవమ్మా.
33. చదవండి. మూడు దినములైన తర్వాత ఆయన తిరిగి లేచునని చెప్పాను. కానీ 9వ అధ్యాయంలో 32 ఒకసారి చదవండి. అది చాలామంది స్త్రీలు శనివారం సుగంధ ద్రవ్యములు వారు కొనడగల కారణం తెలుసా? యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన సంగతి వారు గ్రహించలేదండి. అలా గ్రహించగలిగిన బైబిల్లో ఒక స్త్రీ గురించి పరిశుద్ధాత్ముడు చాలా విపులంగా రాయించాడు. మార్కు సువార్తకు మనం వెళ్తే 14వ అధ్యాయం 13 నుండి మనం చదివినట్లయితే చాలా అద్భుతమైన 3 నుండి చదివినట్లయితే చాలా అద్భుతమైన సంగతులు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ప్రియులారా, యేసు ప్రభువారు కుష్ఠరోగి అయిన సీమోని ఇంట్లో ఉన్నాడు. ఆ ఇంట్లో ఉన్నాడని తెలుసుకున్న ఒక స్త్రీ, ఆమె పేరు మరియా, లాజరు సోదరి అయినటువంటి మరియా. 3.5 ఇంచుమించుగా సేరున్నర అత్తారు తీసుకుని వెళ్ళింది. ఆ బొట్లు బద్దలు కొట్టింది, ఆయనకు పూజ చేసింది. యూదా అంటాడు, త్వరలో అప్పగించబోతున్న యూదా అంటాడు, ఏనాడు కూడా యూదా హృదయములో ప్రభుకు స్థానము లేదు. అందుకే ఆయన అంటాడు, ఈమె చాలా నష్టం చేసిందే, 300 దేనారములు కమ్మి బేదలకి ఇస్తే ఎంత బాగుండును అంటాడు. అంటే 2.5 సేర్లు కలిగినటువంటి విలువైన అత్తారు ఎంత ఖరీదంటే 300 దేనారాలు. వాస్తవానికి మత్తయి సువార్త 21వ అధ్యాయం 2వ వచన భాగంలో మనం గమనిస్తే, యజమాని ద్రాక్ష తోటలో పని చేయటానికి ఎంత కూలికి ఎంత ఒడంబడికి చేసుకుంటాడో తెలుసా? 1 దేనారు. అంటే ఆ దినాలలో యూదులలో ఒక కూలి 1 దేనారు. మీరు ఆలోచన చేయండి, మరియా 300 దేనారాలు సంపాదించాలంటే ఇంచుమించుగా ఎన్ని దినాలు కష్టపడి ఉంటుంది అంటారు? 300 దినాలు కష్టపడితేనే కానీ 300 దేనారాలు సంపాదించలేదండి. సంపాదించిన దానిని ఒక కూడబెడితే ఆమె తినేది ఎక్కడ, ధరించుకునేది ఎక్కడ? ఒకసారి ఆలోచించండి ప్రభునందు ప్రియులారా. అందుకే 6వ వచన భాగంలో ప్రభు అంటారు 14:6, ఈమె జోలికి పోకడి, ఈమెను ఎందుకు మీరు తొందర పెడుతున్నారు? ఈమె నా ఎడల ఒక మంచి కార్యము చేసాను. దేవుని బిడ్డ, రక్షించబడిన దినం మొదలుకొని దేవుడు ఈ మాట మనం చెప్పగలిగితే మన క్రైస్తవ జీవితానికి గొప్ప విలువ ఉందండి. నేను చేస్తున్న సేవకు విలువ ఉందండి. ఈమె నా ఎడల ఒక మంచి కార్యము చేసాను. ఆమె ఏం మాట్లాడట్లా. శిష్యులు యూదా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు, కానీ ఆమె ఎందుకు మౌనంగా ఉందో తెలుసా? ప్రభువు చేతనే మాట్లాడించినట్లుగా తన వాయిద్యాన్ని ప్రభుకే అప్పగిస్తూ ఉంది. ప్రభుకే. అందుకే ఆమె పక్షంగా ప్రభు జోక్యం చేసుకొని, ఈమె జోలికి మీరు పోకండి, ఈమెను ఎందుకు మీరు తొందర పెడుతున్నారు? నా ఎడల ఈమె ఒక మంచి కార్యము చేశాను. నేను అంటాను ప్రియులారా, ఎవరైతే ప్రభు పాదాల దగ్గర గడపగలరో, ఎవరైతే ఉత్తమైన దానిని కలిగి ఉండగలరో, సమయం వచ్చినప్పుడు వారే మంచి కార్యాలు ప్రభు కొరకు చేయగలరండి. దేవునికి స్తోత్రం. నా ఎడల మంచి కార్యము చేసేను అని చెప్పడానికి ముందు ప్రభు ఈమె ఉత్తమైన దానిని ఎన్నుకొనేనని ప్రభు సాక్ష్యం ఇచ్చారండి. పిలిచిందేమో మార్త ప్రభువుని. విస్తారమైన పనులు పెట్టుకుంది ప్రభువును పిలిచి. కానీ ఆ స్థలములో ప్రభు పాద దగ్గర కూర్చోడానికి వచ్చింది మరియా. చివరికి పోనీ ఆ పనులలో నిమగ్నమైనటువంటి మార్త, పోన్లే నా సోదరి వింటుంది, తర్వాత తన త్వరగా నేను వింటానేమో, నేర్చుకుంటానేమో అని చెప్పి ఆ పనిలో నిమగ్నమైనటువంటి ఆమె ఆ పని పరిపూర్ణంగా చేయగలిగిందా అంటే ఆ పని పరిపూర్ణంగా కూడా చేయలే. మధ్యలో వచ్చి నా సోదరి నన్ను విడిచిపెట్టినందుకు నాతో కొంచెం హెల్ప్ చేయమని చెప్పొద్దా అని మరియా గురించి కంప్లైంట్ చేస్తూ ఉంటే ప్రభు అంటారు,
మార్తా మార్తా, నీ విస్తారమైన పనులకు తొందర పెడుతున్నావు, నీకు అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ప్రభు చెప్పారు. కాబట్టి ఉత్తమైన దాన్ని ఏర్పాటు చేసుకున్న మరియా శ్రద్ధగా విన్నది ప్రభు యొక్క స్వరాన్ని. గనుక విన్న తర్వాత ప్రభుకి ఒక దినం వస్తుంది, ఎలాగ నన్ను దగ్గరికి రానివ్వరు, ఆ బాడీని ముట్టుకోనివ్వరు, అదేదో ముందుగానే చేయాలని చెప్పి ఆయన పైసా 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 కూడబెట్టి తన సంపాదన అంతటి పెట్టి ఒక విలువైన అత్తారు బాటిల్ కొని ఆ సీమోనింట్లో ఉన్న ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనకు ఆమె పూజేసింది. ప్రభు అన్నారు, ఏమన్నారు తెలుసా? 8వ వచన భాగంలో మనం గమనిస్తే, ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తమై ముందుగా నా శరీరమును ముందుగా అభిషేకించాను. అసలు వాస్తవం తీసుకొచ్చింది సేరునారే. కానీ ప్రభు చనిపోయిన తర్వాత మొట్టమొదటిగా ప్రభు దగ్గరికి రాత్రి వేళ వచ్చిన బోధకుడైనటువంటి నికోదేము 150 సేర్ల ఎత్తు తెచ్చాడండి. 150 సేర్లు ఎత్తు ఎక్కడ? మరియ తెచ్చిన ఆఫ్టర్ ఆల్ సేరునర్ ఎక్కడ? కానీ ముందుగా చేయగలిగింది మరియా, చనిపోయిన తర్వాత చేశాడు నికోదేము. దానివలన విలువ లేదు. ప్రభునందు ప్రియదేని, అందుకనే ప్రభు అంటున్నారు, ముందుగా ఏమైనా శరీరాన్ని అభిషేకించి. అంటే యేసు ప్రభు వారు దేనిని దృష్టిలో పెట్టుకుని మాట మాట్లాడుతున్నాడో తెలుసా? మార్కు సువార్త 16:1 ఒకసారి జ్ఞాపకం చేస్తారా? చదవండి. వచ్చి చదవాలి. చాలా దేవుని పిల్లలారా, విలువైన వారు కూడా చాలా ధనాన్ని ఖర్చు పెట్టారు, విలువైన అత్తారు సంపాదించుకున్నారు, సుగంధ ద్రవ్యాలు కొన్నారు, ఆదివారం వెళ్ళి పూయాలు అనుకున్నారు, ఆ పని వారు చేయలేకపోయారు. ముందుగా అంటే దీనిని ప్రభు దృష్టిలో పెట్టి ముందుగా ఈమె నా శరీరాన్ని అభిషేకించాను. ఒకరోజు రాబోతా ఉంది, నీ బ్యాంక్ బ్యాలెన్స్లు అన్నీ కూడా అంత్యక్రీస్తు యొక్క కబంధ హస్తలోకి వెళ్ళిపోతాయి. నువ్వు చేయాలన్నా చేయటానికి కూడా కుదురని దినాలు రాబోతా ఉన్నాయి. దేవుని బిడ్డ, అలాంటి దినాలు రాకమునిపే మరియ చేసినట్లుగా దేవుని కొరకు నువ్వు చేయగలవా? ఆది అపోస్తలులు వారు చేశారు. ఆది అపోస్తలులందరూ కూడా తమ వృత్తులు విడిచిపెట్టారు, అన్ని విడిచిపెట్టి వచ్చారు. వారు ఎప్పుడైతే విడిచిపెట్టి వచ్చారో 3000 మంది కూడా అదే పని చేశారు. చదవండి ఒకసారి భాగాన్ని. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయములో 34 వచ్చిన భాగంలో, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ అమ్మిన వాటి వేళ తెచ్చి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టారు. ప్రియదేం వెళ్ళారా? అపోస్తలుల పాదం దగ్గర వాళ్ళు పెట్టారు. అంత ప్రభావంతో దేవుని యొక్క వాక్యం వాళ్ళు విన్నారు. పరిశుద్ధాత్మ వారిని ఆత్మతో నింపబడ్డారు. అందరు కూడా కలిగినదేది కూడా తమదని అనుకోలేదు వారు. అంతగా ప్రభావం ప్రియదేవులారా, ఆది అపోస్తలుల ప్రారంభ యుగములో జరిగిన సంఘటనలో ఈ అంచె దినాల్లో దేవుడు చూడాలనుకుంటా ఉన్నాడు. ముందుగా నా శరీరాన్ని ఈమె అభిషేకించినని చెప్పి ఇంకొక మాట ప్రభు అక్కడ వాడారు. 10 వచ్చిన జ్ఞాపకం చేయండి. అదే సర్వలోకములో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసించబడునని. అంటే ఈమె చేసిన కార్యాన్ని ప్రభువారు సర్వలోక సువార్తతో ముడిపెట్టారండి. దేవుని బిడ్డ, సర్వలోక సువార్తతో ముడిపెట్టారు. నిజమే. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాను, ఉదయకాలం మన సల్మాన్ గారు నేను టెట్టాంగి అన్నా ఏంటండి పాలకొండ ఆ ప్రాంతానికి వెళ్ళాం. అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి వచ్చేసాం. పిల్లరా,
అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించింది ఉచితమే. సువార్త నమ్ముకో, మీరు ఉచితంగా పొందుతీరి ఉచితంగా ఇవ్వండి అన్నారు. కానీ ప్రయాణం మాత్రం ఉచితం కాదు కదా, అక్కడికి వెళ్ళడానికి దారులు ఉచితం కాదు కదండి. సువార్త ఉచితమే కానీ దారులు ఉచితం కాదు కదా. అంటే ఎవరైతే ప్రపంచమంతా రక్షణ పొందాలని కోరుకుంటారో ఖచ్చితంగా ఈమె చేసినది ప్రపంచ సువార్త భారం కలిగిన వారు. ఆమె చేసినది ప్రపంచ సువార్తతో ఆయన ముడిపెట్టాడండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దయచేసి మార్కు సువార్తలో ఈ విషయాలు మనం చూస్తూ ఉన్నాం. కానీ వారు కొంతమంది స్త్రీలు ద్రవ్యాలు పట్టుకుని వెళ్ళారు. ఆ పంచలేక పేరు కానీ అక్కడే మాత్రమే ఒక స్త్రీ ఉండిపోయింది. 7 దయ్యాలు వెలగొట్టబడిన వదిలిపోయిన మగ్దలేనే మరియా. ఎంత పిచ్చిగా ఉందండి చూడండి. అక్కడ చూస్తుంది కానీ ఒక వ్యక్తిని, సమాధిలో లేడు, ప్రభువు లేడు. ఎవరు ఎత్తుకుపోయారు సమాధి అని. ప్రియులారా, తోటమాల అనుకుని ఆయన అంటుంది, అయ్యా నీవైనా నా ప్రభుని ఎత్తుకుపోయినట్లయితే ఎక్కడ ఉంచో చెప్తావా, నేను మోసుకొని పోతానయ్యా అని అన్నప్పుడు ప్రియులారా ప్రభు అంటారు, మరియా అని పిలుస్తారు. ఆమె చూసింది కానీ ప్రియదేం లేరా తోటమాల అనుకుంది. కారణం ఏంటి తెలుసా? ఈమె ఇంకా శరీరంలోనే ఉంది. కానీ ప్రభువు మాత్రం ఈమె చాలా సన్నిహితంగా ప్రభుని ఎరుగును, కానీ శరీరధారిగా ఉన్నప్పుడు మాత్రమే సన్నిహితంగా ఎరుగును. ఇప్పుడు ఆయన శరీరధారిగా లేడు, ఆయన ఆత్మదేహముతో ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఈమె ఆయనను చూడాలి అంటే ఆత్మనేత్రాలు కావాలండి. అదే పౌలు అంటాడు, ఒక మాట జ్ఞాపకం చేయండి. 2వ కొరింథీ పత్రిక 5:16 భాగంలో చక్కటి మాట అక్కడ మనం చూస్తాం. కావున మీక మీదట మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగియుండి ఇక మీదట ఆయనను అలాగూ ఎరగము. అంటే దమస్కు మార్గములో పట్టబడే వరకు కూడా పౌలు శరీరరీతిగానే క్రీస్తును ఎరిగిన వాడు. కానీ దమస్కు మార్గములో ప్రభు ప్రత్యక్షమైన తర్వాత ఇక మీదట మేము శరీరరీతిగా ఎరగము, అంటే ఆత్మలోనే మేము ఎరుగుదాము. ఆ ఆత్మలో పునరుద్ధాన శక్తి పొందటానికి పౌలు నష్టపరుచుకున్నాడు. ప్రభు మరణములో సమాన భావుడు ఎంచుకున్నాడు, శ్రమలు పడ్డాడు. ఎన్ని ఆయన భరించాడో మనం చూస్తాం లేఖనాలలో. కానీ చూడలేకపోయింది. కానీ ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఆయన స్వరాన్ని స్పష్టంగా వినగలిగింది. చాలామంది సంఘానికి వస్తారు, కానీ విచారకరం సంగతి ఏంటంటే ఆయన స్వరాన్ని చాలామంది వినలేరండి. ఎందుకు వినలేరంటే 7 సంఘాలకి ప్రభు హెచ్చరిస్తున్నప్పుడు అన్నాడు, ప్రభు అంటారు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు విననుగాక. ఒక 2 వ్యక్తులు ఒక వీధులు నడుచుకుని వెళ్తూ ఉన్నారు, రద్దీగా ఉన్న వీధులు వెళ్తూ ఉన్నారు. అందులో ఒక వ్యక్తి కీటకాల శాస్త్రవేత్త, అతను పరిశోధకుడు అనమాట. ఎక్కడో ఒక సమ్మెట స్వరం వినిపిస్తూ ఉంది. తను అక్కడ ఆగాడు. రే ఇటు రారా, సమ్మెట స్వరం వినరా అని అంటున్నాడు. ఒరే పిచ్చాడా, ఇంత రద్దీగా ఉంటే, ఇంత వాహనాలు వెళ్తూ ఉంటే, కార్లు వెళ్తూ ఉంటే నువ్వేంటో స్వరం వింటాను అంటున్నావు ఏంటంటే, లేదు ఒక్కసారి నువ్వు వచ్చి వినరా అంటాడు. వాడు విన్న తర్వాత అంటాడు, అరే నువ్వు ఎలాగే వినగలిగవరంటే అప్పుడు ఆయన అంటాడు, నేను కీటకాల శాస్త్రవేత్తనే. ఏది కీటకాల యొక్క స్వరం శబ్దాన్ని మాత్రమే నేను వినగలను. మరి బ్యాంకు వారు డబ్బుల శబ్దాన్ని వినగలరు, అలాగే దేవుని యొక్క ఆత్మ కలిగిన వారు మాత్రమే దేవుని స్వరాన్ని వినగలరు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, కానీ ఆమె స్పష్టంగా వినగలిగింది. రబ్బుని బోధకుడా అని ఆయన పట్టుకోబోతుంటే ప్రభు, అమ్మా నన్ను ఇంకా పట్టుకోవద్దు, తండ్రి ఎందుకు వెళ్ళలేదు అని చెప్పి ఆమె ద్వారా ఒక సందేశాన్ని ప్రభు పంపిస్తున్నాడు. ఏంటి ఆ సందేశం అంటే, నా సోదరుల యొద్దకు నువ్వు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును అయిన వారి యొద్దకు ఎక్కుపోవచ్చున్నానని. ప్రియులారా, అపస్తున్నటువంటి పేతురు చక్కటి మాట జ్ఞాపకం చేస్తాడు. ఒకసారి 1 పేతురు 1:3 ఒకసారి జ్ఞాపకం చేస్తారా?
మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు. ఎంత స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు చూసారా? మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు. దేవుడు యేసుక్రీస్తుకు మాత్రమే తండ్రి. కానీ యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము ద్వారా నిన్ను నన్ను యేసుక్రీస్తు ఏ స్థాయికి తీసుకురాగలిగాడంటే, ఎంత సమీపంగా కుమారుడైన క్రీస్తు తండ్రికి సంబంధం కలిగి ఉన్నాడో, ఈ రోజున నిన్ను నన్ను కూడా యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము తర్వాత నిన్ను నన్ను ఆ స్థాయికి ఆయన తీసుకురాగలిగాడు. నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును అంటే మనం రెండు విధాలుగా ఎరగాలి, రెండు కోణల్లో ప్రభుని ఎరగాలి. కొందరు తండ్రిగానే చూస్తారు దేవుని, కానే కాదు, దేవునిగా కూడా చూడాలి. ఎగ్జాంపుల్ చూడండి, యోహాను యేసుక్రీస్తు యొక్క రొమ్మును అనుకున్నట్టుగా మనం చదువుతాం బైబిల్లో. యోహాను సువార్త 13:23 భాగంలో మనం చదువుతాం. ఆయన శిష్యులలో యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు అంత సన్నిహితంగా ఉన్నాడు యోహాను. కానీ ఆయన పునరుద్ధరణ తర్వాత, క్రీస్తు న్యాయాధిపతిగా ఉన్న తర్వాత యోహాను ఎలా చూశాడో చూడండి. ప్రకటన 1:17 ఒకసారి జ్ఞాపకం చేయండి. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన కాళ్ళ ఎదుట పడితేనే. ఒకవేళ ఈ రోజున నువ్వు తండ్రిగా కలుసుకోవచ్చు, ఒక దినాన్ని నీవు న్యాయాధిపతిగా నువ్వు కలుసుకోబోతా ఉన్నావు. ప్రభునందు ప్రియులారా, యోహానే అంత సన్నిహితంగా ప్రభుని ఎరిగినటువంటి యోహానే మరి న్యాయాధిపతిగా ఉన్నటువంటి దేవుని క్రీస్తుని ఆయన పాద దగ్గర పడిపోయాడంటే, ఈ యొక్క సమయమందు ఒక్కసారి మన ఆత్మీయ స్థితి ఎట్లాగుంది, ఏ కోణంలో ఉందో ఒకసారి ఆలోచించేద్దామా? ఒకసారి ప్రకటన గ్రంథం చివరిగా 4వ అధ్యాయానికి ఒకసారి వెళ్దామా? 4వ వచనం ఒకసారి జ్ఞాపకం చేయండి. పరలోకములో సింహాసనం ఉంది, 24 పెద్దలు ఉన్నారు. 24 పెద్దలు కూడా అధికారం కలిగి ఉన్నారు, సింహాసనములు కలిగి ఉన్నారు, తలల మీద కిరీటాలు కలిగి ఉన్నారు. 4వ వచనం ఒకసారి జ్ఞాపకం చేయండి. చదవాలి. 10-11 వచనం కూడా ఒకసారి జ్ఞాపకం చేయండి. ఆ 24 పెద్దలు సింహాసనందు ఆసీనుడై ఉన్నావా అని సాగిలపడి నీవు సమస్తము సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అయి ఉండేను, నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసి. సింహాసనం కలిగి ఉన్న పెద్దలే, అధికారం కలిగి ఉన్న పెద్దలే, కిరీటాలు కలిగి ఉన్న పెద్దలే దేవుని యొక్క సముఖములో వారు ఉన్నప్పుడు, సింహాసనాసనుడు వాని ఎదుట ఉన్నప్పుడు వారే సింహాసనంలో దిగి కిరీటాలు ఒక ప్రక్కన పెట్టి ఆయన ఎదుట సాగిలపడ్డారంటే, సోదరి సోదరుడా, దేవునిగా ఎరగగలవా? ప్రభు యందుకు మనం రాగానే దేవునిగా ఎరిగినట్లయితే ఖచ్చితంగా మనం భయపడతాం. తండ్రిగా మనం ఎరిగిన మన పరలోకమందున్న మా తండ్రిని మనం ప్రార్థన చేస్తాం. కానీ ఎంతగా నీవో తండ్రిగా ఎరుగుదువో అంతగా నీవో దేవునిగా కూడా ఎరగాలి. నువ్వు దేవునికి ఎరిగినట్లయితే నీవు ఎక్కడికో ఫంక్షన్కి వెళ్తున్నావు, వస్త్రాలు వేసుకుంటున్నావు, కానీ దేవుడిని పరీక్షిస్తున్నట్టుగా నీ మనస్సాక్షి గద్దిస్తూ ఉంది. నువ్వు దేవుని ఎరిగినట్లయితే వెంటనే ఆ వస్త్రాలను తీసివేస్తావు. ఈ వస్త్రాలు దేవునికి అంగీకారం కాదని తీసేస్తావు, మరొక వస్త్రాలు మార్చుకుంటావు. ఓ బాగుంది వస్త్రాలు, దేవుడు కూడా అంగీకరిస్తున్నాడని వెంటనే అన్ని విషయాలలో కూడా దేవునిగా ఎరిగినట్లయితే మనము ఎక్కువగా అధికంగా మాట్లాడం. మనం ప్రతి విషయంలో జాగ్రత్త పడతాం, ప్రతి విషయంలో కూడా మౌనంగా ఉంటాం. ఏది చేయాలో ఏది చేయకూడదో అన్ని విషయాల్లో కూడా మనం జాగ్రత్త పడతాం.
దేవుని ఎరగకపోతే ప్రభునందు ప్రియులారా ఎక్కడైనా మనం శ్రద్ధ లేకుండా బాధ్యత లేకుండా మనం జీవిస్తాం. కాబట్టి పునరుద్ధరణ దినాన్ని యేసు ప్రభువారు మనల్ని తండ్రితో ఆయన సన్నిహిత సంబంధంలోనికి ఆయన తీసుకువచ్చాడు. కాబట్టి ఆ సన్నిధిని నిరంతరము కూడా మనం కాపాడుకోవాలి. అదే ఆఖరి ఇందాక జ్ఞాపకం చేస్తాను. మీలో ఏం జరుగుతుంది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడొక కీర్తన పాడాలన్నాడు అంటే ఆల్రెడీగా వ్యక్తి మామూలుగా అట్లా దేవుని సన్నిధిని తీసుకొచ్చాడు. ఇంకొక వ్యక్తి దేవుని సన్నిధిని తీసుకొచ్చాడు. అలాగే అందరం కలిసి దేవుని సన్నిధి తీసుకోవాల్స్తే ఎవ్వరు కూడా తిరిగి వెళ్ళినప్పుడు దేవుని పిల్లలారా ఒట్టుగా వెళ్ళరండి. ప్రతి ఒక్కరు కూడా దేవుని చేత బోధించబడిన వారు మరి యొక్క మార్గమున వెళ్ళిరని తూర్పు దేశపు జ్ఞానుల గురించి రాయబడినట్లుగా ఎవ్వరు కూడా ఒట్టగా ఈ స్థలాన్ని నుంచి వెళ్ళారు. కాబట్టి దేవుని సన్నిధిని మనం వచ్చే ప్రతిసారి కూడా ఇక్కడే కాదు, ప్రతి సంఘములో, ప్రతి స్థలములో, ప్రతి కుటుంబంలో కూడా దేవుని సన్నిధిని మనం కలిగి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంత్రం వేళలో మనకి తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు ఈ మాటలు మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్.